హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై మినీ వ్లాగ్స్ అండ్ టిప్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో అయితే చిక్మంగళూరు వ్లాగ్ పార్ట్ 2 అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇదైతే సండే వ్లాగ్ అండి. మార్నింగ్ మేమైతే రిటర్న్ అయ్యాము బెంగళూరుకి. చిక్మంగళూరు నుంచి బెంగళూరుకి అయితే రిటర్న్ అయ్యాము. మార్నింగ్ 10 కంతా అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా వచ్చే రూట్లో అయితే చిక్మంగళూరు దగ్గరే పైనాపిల్స్ అయితే సేల్ చేస్తూ ఉన్నారు. కేజీ 50 రూపాయలు అనేసి సేల్ చేస్తూ ఉన్నారు. ఇంకా మేము కూడా అయితే తీసేసుకున్నాము. ఒక 2.5 కేజీ అయితే పైనాపిల్ తీసుకున్నాము. ఇంకా తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. వెళ్ళే రూట్లో అయితే రివర్ అంతా చాలా బాగుందండి. క్లైమేట్ దూరం నుంచి చూస్తే రివర్ అండ్ అలానే క్లౌడ్ కూడా రెండు కలిసినట్టయితే చాలా బాగా ఉంది. చూడటానికి మనసుకు చాలా ఆహ్లాదకరంగా అయితే ఉంది. ఇంకా వెళ్ళే రూట్లో అయితే రెయిన్ అయితే పడుతూ ఉంది. ట్రీస్ కూడా పెద్ద ట్రీస్ అయితే ఉన్నాయి. రెయిన్ పడుతూ ట్రీస్ ప్లస్ అలానే ఆ క్లైమేట్ చూడడానికైతే చాలా బాగుందండి చూడటానికి. ఇంకా మేము వెళ్ళే రూట్లోనే యగాచి డ్యామ్ అనేది ఉందండి. అక్కడికి వెళ్ళేసి అది చూసుకొని బెంగళూరుకి అయితే వెళ్దామనేసి మేము మార్నింగ్ 10 కంతా అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకైతే యగాచి డ్యామ్కి అయితే వెళ్తున్నాము. చిక్మంగళూరు నుంచి ఒక 45 మినిట్స్ అయితే పట్టిందండి మాకు ఈ యగచి డ్యామ్కి. ఈ డ్యామ్ అయితే చాలా బాగుంటుందన్న, అందుకనేసి మేము విజిట్ చేద్దాం అనేసి అయితే వెళ్ళాము. ఇంకా బయట అయితే ఇవి రోళ్ళు అవైతే సేల్ చేస్తూ ఉన్నారు. ఇంకా మేమైతే లోపలికైతే వెళ్ళాము. మేము వెళ్ళేసరికి రెయిన్ అయితే పడుతూ ఉంది. రెయిన్ అయితే సన్నగానే పడుతూ ఉందండి. ఇంకా సరే అనేసి మేమైతే ఇంకా అయితే వెళ్ళిపోయాము లోపలికైతే. మామూలుగా అయితే డ్యామ్ అంటే చాలా దూరంలో అయితే ఉంటుంది. ఇది రోడ్డుకు దగ్గరే ఉందండి. మామూలుగా డ్యామ్స్ అలా కడితే చాలా దూరంలో అయితే కడతారు. డిస్టెన్స్ కూడా నడవడానికి అయితే చాలా ఉంటుంది. ఈ యగచి డ్యామ్ అలా లేదండి, మనకు రోడ్డుకి దగ్గరగానే ఉంది. ఇంకా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఇంకా పనసకాయ చెట్లు అవైతే ఉన్నాయి. చూడటానికి అయితే చాలా బాగున్నాయి పనసకాయ చెట్లు. అండ్ పనసకాయలు కూడా చాలా బాగున్నాయి. ఇంకా అందుకనేసి అక్కడ ఒక 4-5 ఫొటోస్ అయితే దిగాము. ఇంకా లోపలికి వెళ్ళగానే ఎంట్రన్స్లోంచి లోపలికి డ్యామ్ దగ్గరికి వెళ్ళగానే చుట్టూ చెట్లు గ్రీనరీ చూడటానికైతే చాలా బాగుందండి. చూస్తున్నారు కదా మీరు వీడియో కూడా ఎంత నీట్గా ఎంత బాగా అయితే వచ్చిందో. ఇంకా డ్యామ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. అక్కడ 5 గేట్స్ అయితే ఉన్నాయి. 2 గేట్స్ అయితే ఓపెన్ చేశారు. ఫోటోషూట్కి అలా అయితే ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుందండి. వాటర్ కూడా చాలా ఫుల్గా అయితే ఉన్నాయి. పిల్లలతో అలా ఎవరు కనుక వెళ్తే కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఇక్కడ వాటర్ అయితే చాలా ఫుల్ ఉన్నాయి. 2 గేట్లు అయితే ఓపెన్ చేశారు. ఇంకక్కడ ఒక 1/2 అవర్ అయితే టైం అయితే మేము స్పెండ్ చేసి కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోదాం అనుకున్నాము. వెంటనే ఇంకా రెయిన్ అయితే స్టార్ట్ అయింది. రెయిన్ స్టార్ట్ అవ్వగానే మేమైతే ఇంకా రిటర్న్ అయితే అయిపోయామండి. ఇంకా 12 o'clock అలా అక్కడి నుంచి అయితే రిటర్న్ అయ్యాము బెంగళూరుకి. ఇక్కడ నుంచి అయితే ఇదైతే మెయిన్ వాటర్ ఫ్లో అండి. ఇక్కడ నుంచి అయితే వాటర్ వస్తూ ఉన్నాయి. అటు సైడ్ అయితే గేట్స్ అయితే ఓపెన్ చేశారు వాటర్. ఇంకా 12 కంతా మేమైతే స్టార్ట్ అయిపోయాము. వచ్చే రూట్లో అయితే ఫుల్ రెయిన్ అయితే ఉంది. ఫ్యామిలీతో చిన్నపిల్లలతో అలా వెళ్ళేటట్టయితే ఈ చిక్మంగళూరుకి కంపల్సరీ అంబ్రిల్లా అయితే తీసుకెళ్ళండి. అలానే పిల్లలకు పెద్దలకు అందరికీ స్వెటర్స్ అయితే తీసుకెళ్ళండి. చలి కూడా ఎక్కువగానే ఉంటుంది. చిన్నపిల్లలకు కూడా స్వెటర్స్ అండ్ మంకీ క్యాప్స్ అవైతే తీసుకెళ్ళండి. అంబ్రిల్లాస్ కూడా కంపల్సరీ అయితే తీసుకెళ్ళండి. ఇంకా వెళ్ళే రూట్లో ఫ్రూట్స్ అయితే సేల్ చేస్తూ ఉన్నారు. పనసకాయలు అలా సేల్ చేస్తూ ఉన్నారు. ఇంకా కట్ చేసిన పనసకాయలు కూడా ఉంటే అవి కూడా మేమైతే తీసుకొని ఇంకైతే వెళ్తూ ఉన్నాము. వెళ్ళే రూట్లో అయితే అన్ని కొబ్బరి చెట్లే చాలా కొబ్బరికాయల చెట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ కొబ్బరికాయలు ఎక్కువగా పండిస్తారనుకుంటా. రూట్ మొత్తం అయితే కొబ్బరి చెట్లే ఉన్నాయి. కొన్ని చోట్ల అయితే ఈ ఆముదం చెట్లు అలా కూడా ఉన్నాయి. చూడ్డానికి క్లైమేట్ అయితే చాలా బాగుందండి. ఇంకా 2 అలా అయినప్పుడు మధ్యలో ఆఫ్ చేసుకొని మేమైతే భోజనం అయితే చేసేసాము. ఇంకా వచ్చే రూట్లో మామిడికాయలు అన్ని ఫ్రూట్స్ అయితే సేల్ చేస్తూ ఉన్నారు. ఇంకా 2 o'clock అలా లంచ్ చేసేసి లంచ్ చేసిన దగ్గరే ఒక సంతలాగా మార్కెట్ అయితే ఉందండి. ఫ్రూట్స్ వెజిటబుల్స్ అన్నీ అయితే ఉన్నాయి. ఇంకా అక్కడ కాసేపు ఆగి అక్కడ కూడా ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఆకుకూర ఇవైతే తీసుకున్నాము. ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయాము. 3 o'clock అంతా సిటీలోకి అయితే వచ్చేసాము. 3 కంతా సిటీలోకి వచ్చిన మాకైతే ఇంటికి వెళ్ళేసరికి 5 o'clock అయితే అయింది. సండే అయిన ట్రాఫిక్ అయితే చాలా ఫుల్గా ఉంది. ఈ బెంగళూరు ట్రాఫిక్ అయితే చెప్పేదానికే అవ్వదు కదా మనకి ఎంత టైం అయితే పడుతుందో. ఇంకా మేము ఇంటికి వెళ్ళేసరికి అయితే ఈవినింగ్ 5 అయితే అయింది. 3 కంతా సిటీలోకి వస్తే
వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.